రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్కు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శనివారం విద్యుత్ పంపిణీ లైసెన్స్ను జారీ చేసింది. రాష్ట్రంలోని రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు ఉండవని ఈఆర్సీ స్పష్టత ఇచ్చింది. కొత్త డిస్కం 4 నెలల్లోగా కార్యకలాపాలు ప్రారంభించాలని ఈఆర్సీ పేర్కొంది. విద్యుత్ టారిఫ్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆమోదించిన టారిఫ్ సబ్సిడీలు అమల్లో ఉంటాయని వెల్లడించింది. 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాదనలను ఈ ఏడాది నవంబర్ 30లోగా సమర్పించాలని రైతు డిస్కంతో పాటు ఉత్తర, దక్షిణ డిస్కంలకు సూచించాలని రైతు డిస్కంపై ఈఆర్సీ పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేసింది. లోడ్ అంచనాలు, లాసెస్ తగ్గింపు, ఇంటర్ఫేస్ మీటరింగ్, సిబ్బంది, ఆర్థిక అంశాలతో కూడిన సమగ్ర వ్యాపార ప్రణాళికలను రైతు డిస్కం 3 నెలల్లోగా కమిషన్కు సమర్పించాలి. రైతు డిస్కం కనీసం 2 వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలను ఏర్పాటు చేయాలి. ఇవి ఏర్పడే వరకు ఉత్తర, దక్షిణ డిస్కంల ఫోరంలే ఫిర్యాదులను పరిష్కరిస్తాయి. ఎన్బిడిసిఎల్, ఎస్పీడీసీఎల్ పరిధితో పాటు వాటి వినియోగదారుల మార్పునకు ఆ 2 డిస్కంల దాఖలు చేసిన పిటిషన్లను ఐఆర్సీ ఆమోదించింది. కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీపై ఎలాంటి ఆంక్షలు లేవు. వాటిని నిలిపివేయడం ఉండదు. రైతు డిస్కం పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించే వరకు ఉత్తర, దక్షిణ డిస్కంలే దరఖాస్తులు స్వీకరించి కొత్త కనెక్షన్లు మంజూరు చేస్తాయి.